Hello friends, welcome back to Prashwan 143. నేను ప్రజెంట్ వచ్చేసి నేను నాగోల్కి అయితే వచ్చేసినానండి. నాగోల్లో మీకు తెలుసు ఇంతకుముందు మనం శ్రీ చింతామణి ఆర్ట్స్లో వీడియో అయితే చేసినాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు 1 ఫీట్ నుంచి 3 ఫీట్ వరకు విగ్రహాలు అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇంతకుముందు వచ్చినప్పుడు మనకు పెయింటింగ్ వర్క్ అయితే అవ్వలేదు. అండ్ ఇప్పుడు పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది. అండ్ ఇంతకుముందు అన్న వాళ్ళు ఏమన్నారంటే డిస్ప్లే మోడల్ అయితే పెట్టేస్తాం భయ్య అన్ని సైజెస్ బట్టి మీకు, అండ్ వచ్చి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయండి అని అన్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసిన డిస్ప్లే మోడల్స్ అయితే రెడీగా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఇంతకుముందు మనం 1 to 2 ఫీట్ వరకే వీడియోస్ అయితే కొట్టాం. అండ్ 3 ఫీట్ వరకు కూడా తయారు చేసేసారు. అండ్ 3 విగ్రహాలు అయితే రెడీగా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. అండ్ చిన్న విగ్రహాలు డిస్ప్లేలో ఉన్నాయి, అవి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ నాకు నచ్చిన కొన్ని విగ్రహాలు కూడా పర్సనల్గా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చేసి మనకు ఉప్పల్ బయ్యత్లో అండి, మెట్రో స్టేషన్ పక్కన గల్లీలోనే ఉంటుంది. అండ్ మీకు లోపలికి వెళ్ళి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, కమా. అండ్ ఇప్పుడు మనం అయితే లోపలికి వెళ్దాం. డిస్ప్లే మోడల్ అయితే ఇక్కడ రిప్లేస్ చేశారు. అని చూసుకోవచ్చు ఇక్కడ వినాయకులని ఏ విధంగా డిస్ప్లే మోడల్గా పెట్టేశారో మనకి. అంటే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అనేది ఇక్కడ మనకు చూసుకోవచ్చు. మీకు ఒక్కొక్క వెరైటీ కూడా చూపిస్తా. అది మెయిన్గా నాకు నచ్చిన కొన్ని విగ్రహాలు అయితే మీకు ఫస్ట్ చూపిస్తానండి. అండ్ దీంట్లో నాకు బాగా యూనిక్గా అనిపించిన మోడల్ వచ్చేసి ఈ విగ్రహం. అండ్ చూసారు కదా, ఎలిఫెంట్ హెడెడ్ విగ్రహం అండి. ఇది వచ్చేసి 1 ఫీట్ విగ్రహం. చూసుకోవచ్చు మనకు సిట్టింగ్ పొజిషన్లో వచ్చేసి వినాయకుడు 4 చేతులతోనైతే మనకు దర్శనం అయితే ఇస్తున్నాడు. అండ్ ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో ఒకసారి చూసుకోవచ్చు. మనకు సిట్టింగ్ పొజిషన్ నుంచి అండ్ హెడ్ వరకు. అండ్ హెడ్ అయితే మనకు చాలా బ్యూటిఫుల్గా అండ్ విత్ కిరీటం చూసుకోవచ్చు. ఆ కిరీటం కూడా మనకు వినాయకునికి సపరేట్గా వచ్చింది. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. సిట్టింగ్ పొజిషన్లో మనకి చిన్న విగ్రహం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మూషిక వాహనం ఇక్కడ చూసుకోవచ్చు చిన్నగా. అండ్ ఈ విగ్రహం అయితే చాలా యూనిక్గా ఉంది ఈ షెడ్లో. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ విగ్రహం. అండ్ ఇలాంటి చాలా విగ్రహాలు ఉన్నాయి, అన్ని మీకు డీటెయిల్గా చూపిస్తా. బట్ ఇదైతే చాలా స్పెషల్ విగ్రహం ఇక్కడ. అండ్ ఇక్కడ సైడ్ చూసుకోవచ్చు మళ్ళీ మీకు ఇంకోటి. అండ్ బాల వినాయకుడు వచ్చేసి ఒక కుండలో డబ్బులు కింద వేస్తున్నట్టయితే పట్టుకున్నాడు. అని చూసుకోవచ్చు ఏ విధంగా డిజైన్ చేసిరో నీట్గా. గోల్డ్ కాయిన్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా డిజైన్ చేసిర్రు. అండ్ చూసారు కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫేస్ అండ్ విత్ కిరీటం. అండ్ మనకు వినాయకుడు వచ్చేసి లోటస్ పైన కూర్చొని ఉంటాడు, ఫ్లవర్ పైన కూర్చొని మనకి ఈ టైప్లో అయితే దర్శనం ఇస్తాడండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది విగ్రహం. ఇది కూడా వచ్చేసి మనకు 1 ఫీట్ విగ్రహం అండి. అండ్ చూసారు కదా ఏ విధంగా ఉందో. అండ్ ఈ టైప్లోనే మనకి ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు విగ్రహం ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో ఈ సిట్టింగ్ పొజిషన్లో మనకు వినాయకుడిని అయితే. అండ్ 4 హ్యాండ్స్తోనైతే మనకు దర్శనం ఇస్తున్నాడు. అండ్ బాడీ మీద ఫుల్ ఆభరణాలు అయితే ఉంది. మనకు ఆభరణాలు డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఆ చెవులకు చూసుకోవచ్చు. అండ్ కిరీటం కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి. చాలా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అన్ని హోల్సేల్ అయితే దొరుకుతాయి. హోల్సేల్ రీటైల్ మీకు మంచి ప్రైజెస్లో అయితే దొరుకుతాయి. అందరూ వచ్చేసేయండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు మూషిక వాహనం కూడా ఏ విధంగా డిజైన్ చేశారనేది. ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అని చూసుకోవచ్చు ఇంకా మనం చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు లిటిల్ గణేష్ లాగా చూసుకోవచ్చు. బ్లూ కలర్ పెయింటింగ్తో ఫినిషింగ్ అయితే ఇచ్చారు లిటిల్ గణేష్. అండ్ ఎలుక అయితే మనకు వినాయకుడి కాలుపైన కూర్చున్నట్టు డిజైన్ చేశారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది విగ్రహం. చాలా క్యూట్గా ఉంది విగ్రహం అయితే. అండ్ ఇది కూడా వచ్చేసి మనకు 4 హ్యాండ్స్తో దర్శనం అయితే ఇస్తున్నారండి వినాయకుడు. అండ్ చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉంది. అండ్ ఈ సైడ్ కూడా మొత్తం కింద చిన్న గణేష్లు అయితే పెట్టేశారు డిస్ప్లే మోడల్లో. అండ్ కొన్ని విగ్రహాలకైతే మనం స్పెసిఫిక్గా కవర్ అయితే తీపిచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. చాలా యూనిక్గా ఉన్న మోడల్స్. అండ్ చాలా వరకు అయితే అన్న వాళ్ళు కవర్ చేసి పెట్టారు, ఎందుకంటే డస్ట్ అనేది పడుతుందని చెప్పి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు శివుడి మోడల్లో మనకు ఏ విధంగా డిజైన్ చేశారు. అండ్ మెడలో చూసుకోవచ్చు ఆ స్నేక్. మనకు శివ మహారాజ్కి మెడలో ఎలా అయితే స్నేక్ ఉంటుందో అండ్ రుద్రాక్షలు కూడా ఏ విధంగా డిజైన్ చేశారో. ఆ డ్రెస్ కూడా మనకి పులి చర్మం లాగా రిప్లేస్ చేశారు దాన్ని. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఒక స్టోన్స్ పైన అది వచ్చేసి బ్యాక్ సైడ్ మనకు వచ్చేసి చూసుకోవచ్చు త్రిశూలం. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది త్రిశూలం అది. అండ్ విగ్రహం కూడా చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ మనకి ఈ వీడియోకి ఈ కవర్స్ అన్ని తీసి బుడ్డోడు అయితే మనకు చాలా హెల్ప్ చేస్తున్నాడు. అండ్ బుడ్డోడి కోసం ఒక లైక్ అయితే చేసుకోండి.
అండ్ చూసారు కదా విగ్రహాలు అయితే ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు విగ్రహాన్ని. అండ్ ఇంకా విగ్రహాలు అయితే ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చండి మనకు 2 ఫీట్ విగ్రహం ఏ విధంగా డిజైన్ చేశారో. ఇది కూడా వచ్చేసి మనకు శివరాజ్ మహారాజు లాగానే ఉంటుంది మనకు సేమ్. అండ్ ఇది వచ్చి మనం చూసుకోవచ్చు శివుడు మూడో కన్ను కూడా రిప్లేస్ చేశారు. అండ్ పైన మనకు స్నేక్ వచ్చేసి పైన హెడ్ దగ్గర అనేది పెట్టారు డిజైనింగ్. అండ్ ఈ విగ్రహం మనకు వినాయకుడు వచ్చేసి ఎలిఫెంట్ హెడ్ పైన కూర్చోవడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు శివలింగం కూడా ఏ విధంగా డిజైన్ చేశారో, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ విగ్రహం అయితే రియల్ గా చూస్తే మీరు మాక్సిమం తీసేసుకెళ్ళిపోతారు. అండ్ అంత నీట్ గా అంత బ్యూటిఫుల్ గా చేశారు. అండ్ యూనిక్ మోడల్లో అయితే మనకు ఈసారి అందించారు అన్న వాళ్ళు. అండ్ ఇక్కడ సైడ్ చూసుకోవచ్చు మనకు మూషిక వాహనం కూడా ఏ విధంగా డిజైన్ చేశారు అనేది. అండ్ మనకు వినాయకుడు వచ్చేసి 4 చేతులతోనైతే దర్శనం ఇస్తున్నాడు అండి. ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు ఒకసారి. ఇది వచ్చేసి 2 ఫీట్స్. మీకు ఇక్కడికి వచ్చేసి అన్న వాళ్ళ డీటెయిల్స్ కూడా మీకు రిప్లేస్ చేస్తాను, అన్ని అడ్రస్ కూడా డీటెయిల్ గా పెడతాను. వచ్చైతే ఇక్కడ బుకింగ్స్ చేసుకోండి. బుకింగ్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా చూపిస్తాను, చాలా మోడల్స్ కూడా ఇట్లా కవర్ వేసి పెట్టేశారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఏ విధంగా డిజైన్ చేశారు, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ కవర్ ఉండడం వల్ల కొద్దిగా క్లారిటీగా ఉండదు. బట్ ఇక్కడ చూసుకోవచ్చు పగిడి గణేష్, మనకు పగిడితోని ఏ విధంగా డిజైన్ చేశారు, చాలా బ్యూటిఫుల్ గా అంటే బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారండి. అండ్ అన్నిటికీ ఆల్మోస్ట్ కవర్లు ఉన్నాయి. అండ్ మీకు ఇందాక చెప్పాను కదండి, అండ్ 3 ఫీట్ విగ్రహాలు కూడా రెడీ చేశారు అన్న వాళ్ళని. అండ్ వెళ్ళిపోయి మనం ఒకసారి 3 ఫీట్ విగ్రహాలు కూడా చూసేద్దాం. అండ్ ఇప్పుడైతే మీకు ఇక్కడ మొత్తం ఈ షెడ్ లో 1 ఫీట్ ఇక్కడ మొత్తం 1 ఫీట్ నుంచి స్టార్ట్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ చూసుకోవచ్చు ఏ విధంగా డిజైన్ చేసారు. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి మనకు 2 ఫీట్ విగ్రహాలు, ఇవి మొత్తం 2 ఫీట్ విగ్రహాలు డిజైన్ చేసారు. అండ్ మీకు ఇప్పుడు వచ్చేసి 3 ఫీట్ విగ్రహాలు కూడా చూపించేస్తా. అండ్ అవి కూడా చూసేద్దాం వచ్చేసి. అండ్ ఇక్కడ చూసారు కండి, ఇందాక చెప్పండి ఇక్కడ 3 ఫీట్స్ విగ్రహాలు కూడా మనకు తయారు చేశారండి అన్నవాళ్ళు. అండ్ చూసుకోవచ్చు మనకి ఇక్కడ విగ్రహం 3 ఫీట్ విగ్రహం ఏ విధంగా డిజైన్ చేశారు అనేది. అండ్ పైన చూసుకుంటే మనకు స్నేక్స్ అండి, బ్యాక్డ్రాప్ స్నేక్స్. అండ్ మనకు ఆ కూర్చున్న చైర్ కి వెనకాల అయితే త్రిశూలం అయితే ఉంది, డిజైన్ చేశారు, మొత్తము త్రిశూలం డిజైన్ చేశారు. అండ్ పైన వచ్చేసి మనకు 5 పడగలతోని స్నేక్ అయితే ఉంటది. అండ్ మనకు వినాయకుడు అయితే కూర్చున్న పొజిషన్ లో అయితే దర్శనం ఇస్తున్నాడు విత్ 4 హ్యాండ్స్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు లెఫ్ట్ సైడ్ శివలింగం, ఆ శివలింగం కి కూడా మనకి బ్యూటిఫుల్ గా స్నేక్ చూస్తారు కానీ స్నేక్ ని కూడా డిజైన్ చేశారు. అండ్ చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఆ శివలింగం పైన మనకు శివుడికి ఇష్టమైన ఒక ఆకు, ఆ ఆకు కూడా చాలా నీట్ గా డిజైన్ చేశారు. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ కింద సైడ్ వచ్చేసి మనకు 2 ఆవు తలలు అయితే ఉంటాయి, ఇట్ సైడ్ అని మనకు నంది మహారాజ్, మనకి ఇట్ సైడ్ లెఫ్ట్ రైట్ నంది మహారాజ్ని అయితే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. అండ్ చూసుకోవచ్చు ఏ విధంగా డిజైన్ అయితే చేసారు ఈ విగ్రహానికి. అండ్ మనకు మూషిక వాహనం అయితే ఇక్కడ లడ్డు పట్టుకొని అయితే చూసుకోవచ్చు, వినాయకుడు లెఫ్ట్ సైడ్ లో అయితే ఉంటది. చాలా నీట్ గా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసారు. అండ్ ఆల్మోస్ట్ విగ్రహం వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. అండ్ మనం పెయింటింగ్ అయిన తర్వాత ఒకసారి చూడాలి విగ్రహం ఏ విధంగా ఉంటది. అండ్ చూసుకోవచ్చు మన విగ్రహం ఏ విధంగా ఉందనేది. చాలా నీట్ గా అంటే నీట్ గా కంప్లీట్ చేసిరండి. ఇది వచ్చేసి 3 ఫీట్ ఉంటది. అండ్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే మీకు అవన్నీ నేను వీడియోలో రిప్లేస్ చేస్తాను. అండ్ అన్న వాళ్ళకు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, మీకు కావాలంటే బుక్ చేసుకోండి. చాలా అంటే చాలా నీట్ గా ఉంది విగ్రహం కూడా. అంటే ఇంక పెయింట్ అయిన తర్వాత చూసుకోవాలి ఇంకా ఏ విధంగా ఉంటుందో. చాలా యూనిక్ మోడల్ అండి ఇది, చూసారు కదా. అండ్ ఇంకా 2 విగ్రహాలు కూడా ఉన్నాయి, అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తా, కమాన్ వచ్చేసాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఏ విధంగా ఇంకో మోడల్ అయితే డిజైన్ చేశారు. అండ్ 3 ఫీట్ విగ్రహం శివరాజ్, మనకు శివరాజ్ లాగానే ఎలా అయితే ఉన్నాడో చూసుకోవచ్చు. శంకర్జీ చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారండి. అండ్ మనకు వినాయకుడు ఒక కాలు పైన కాలేసుకొని కూర్చున్నట్టు ఒక స్టోన్ పైన అయితే డిజైన్ చేశారు. అండ్ మనకు పులి చర్మం కూడా ఏ విధంగా డిజైన్ చేశారో బాడీ పైన చూసుకోవచ్చు. మన శంకరుడు అయితే ఏ విధంగా వేసుకుంటాడో పులి చర్మాన్ని ఆ విధంగా అయితే డిజైన్ చేశారు. చాలా నీట్ గా అంటే నీట్ గా చేశారు. అండ్ రుద్రాక్షలు కూడా చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయో. అండ్ రుద్రాక్షలు కూడా చాలా బ్యూటిఫుల్ గా కనబడుతున్నాయి. అండ్ మొత్తం పెయింటింగ్ అయిన తర్వాత బాడీ మొత్తం పెయింట్ అయిన తర్వాత చూడాలి ఒకసారి మనకి ఏ విధంగా అయితే వినాయకుడు దర్శనం ఇస్తాడు అనేది. అండ్ ఇప్పుడు చూసుకోవచ్చు మనకు 4 చేతులతోనైతే మనకు దర్శనం ఇస్తున్నాడు. అండ్ రైట్ సైడ్ లో వచ్చేసి త్రిశూలం, అండ్ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మనకు శంఖం అయితే పట్టుకున్నాడు అండి వినాయకుడు. అండ్ చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉందో, మనకు 4 చేతులతోనైతే దర్శనం ఇస్తున్నాడు. అండ్ పైన ఫేస్ అయితే ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేసిరో చూసుకోవచ్చు మనకు వినాయకుడికి. అండ్ మనకు శంకరుడికి ఉన్నట్టే పైన మొత్తం హెయిర్ మొత్తం అట్లనే డిజైన్ చేశారు. అండ్ హైట్ దగ్గర కూడా మనకి రుద్రాక్షలు చూసుకోవచ్చు మనము, రుద్రాక్షలు, చంద్రబింబం,
అవన్నీ కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు. చూస్తారు కదా, ఆల్మోస్ట్ ఈ విధంగా అయితే ఉంది మనకి. అండ్ ఒకసారి మీకు దూరం నుంచి కూడా చూపిస్తా విగ్రహం. అండ్ మనకి ఈ విధంగా అయితే విగ్రహం అయితే అవైలబుల్గా ఉందండి. పెయింటింగ్ అయిన తర్వాత చూడాలి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మీకు బుకింగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కంప్లీట్గా వచ్చేసి బుకింగ్స్ అయితే చేసేసుకోండి. అండ్ ఇంకో విగ్రహం కూడా ఉంది, అది కూడా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వచ్చేసేయండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు వినాయకుడు వచ్చేసి ఒక నెమలి పైన మనం కూర్చున్నట్టయితే డిజైన్ చేసిరంటే ఆ నెమలి కూడా ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసిరో చూసుకోవచ్చు. వినాయకుడు వచ్చేసి నెమలి పైన సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ మనకు వచ్చేసి 4 చేతులతో దర్శనం అయితే ఇస్తున్నాడు అండి. అండ్ చూసుకోవచ్చు పైన కిరీటం కూడా ఏ విధంగా డిజైన్ చేశారో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మూషిక వాహనం, మళ్ళీ ఇక్కడ కూడా మనకి లడ్డు పట్టుకొని అయితే ఉంది. చాలా నీట్గా కంప్లీట్ చేశారు. ఈ నెమలి పైన డిజైన్స్ కూడా చాలా నీట్గా చేశారండి. చూసుకోండి ఒకసారి, చాలా నీట్గా ఉన్నాయి అవన్నీ. అండ్ వినాయకుడు చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడో. అండ్ ఈ విగ్రహం వచ్చేసి 3 feet ఉంటుంది. అండ్ బుకింగ్స్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయి. వచ్చేసి దాన్ని మనం బుక్ చేసేసుకోండి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో విగ్రహం అయితే. అండ్ మరిన్ని అప్డేట్స్ మళ్ళీ అయితే కలుద్దామండి. అంటిల్ దెన్ ఫాలో మీ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.